ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన మహాపాపం లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణం. ఈ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు పెద్ద తలకాయాలనే టార్గెట్ చేసింది. నిన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఏకంగా 12 గంటల పాటు ఆయన ఇంట్లోనే సుదీర్ఘంగా విచారించింది. కల్తీ నెయ్యి అని ల్యాబ్ రిపోర్టు వచ్చినా అవే కంపెనీలకు కాంట్రాక్టులు ఎందుకు కొనసాగించారని ప్రశ్నించింది. అనుభవం లేని సంస్థల కోసం టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారని ప్రశ్నించిన సిట్ అధికారులు. పిఏ చిన్నప్ప అకౌంట్లోకి 4,69,00,000 రూపాయలు ఎలా వచ్చాయని, కిలోకు 25 రూపాయల లంచం డిమాండ్ చేసింది నిజమేనా అని వైవి సుబ్బారెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన మహాపాపం లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి కుంభకోణం. ఈ కేసులో తీగలాగే కొద్దీ డొంక కదులుతోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు పెద్ద తలకాయలనే టార్గెట్ చేసింది. నిన్న మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఏకంగా 12 గంటల పాటు ఆయన ఇంట్లోనే సుదీర్ఘంగా విచారించింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి, ఇక ప్రస్తుతం ఈ కేసు విచారణ ఎంతవరకు వచ్చినట్టు, ఇప్పటికైనా అసలు నేరస్తులు ఎవరు అనే విషయాలు బయటకు వస్తాయా? ఎస్ యమున, కల్తీ నెయ్యి వ్యవహారము సిట్టు విచారణ దూకుడు పెంచింది. ముఖ్యంగా దాదాపు పెద్ద తలకాయల టార్గెట్ గా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతూ వస్తుంది. దాదాపు 24 మంది మీద కేసు నమోదు చేసినటువంటి సిట్ అధికారుల బృందం ఇవాళ ఈ కేసులోనే ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ధర్మారెడ్డి, అప్పటి టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి సైతం 2 రోజుల పాటు సిట్టు విచారణ ముందు హాజరయ్యి అనేక రకాల ప్రశ్నలు సిట్ అధికారులు అయితే సిట్టు అధికారులు అడిగారు. దానికి అన్నిటికీ కూడా సమాధానం ఇచ్చారు. అయితే చివరగా మరోమారు రావాల్సి వస్తుందేమో అని కూడా సిట్ అయితే సూచన ప్రాయంగా అయితే సమాచారం ఇచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా మరోవైపు అప్పటి టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డిని సైతం సిట్ అధికారులు అయితే నిన్న విచారణ అయితే దాదాపు 12 గంటల పాటు హైదరాబాద్లోని అతని నివాసంలో విచారణ అయితే సాగిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే 1920 నుంచి 24 వరకు టీటీడీలో నిర్వహించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎందుకు నిబంధనలు సడలించారు, అలాగే స్థాయి లేనటువంటి బోలేబాబా డైరీ దాదాపు రోజు 4,000 టన్నుల కల్తీ నెయ్యి సరఫరా చేయాల్సిన అవసరం అయితే ఆ స్తోమత లేనటువంటి, ఆ స్థాయి లేనటువంటి డైరీలకు ఎందుకు నిబంధనలు సడలించి టెండర్లను కట్టబెట్టారని చెప్పేసి పదే ప్రశ్నించారు. అదే కాకుండా అయితే నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేయకుండా ఆ కంపెనీలనే మరోమారు ఎలా కొనసాగిస్తూ వచ్చారని చెప్పి కూడా ప్రశ్నించారు. అలాగే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ముఖ్యంగా కీలకంగా అప్పటి పిఏగా పనిచేసినటువంటి అప్పన్న, అంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేసినటువంటి అప్పన్న వ్యవహారంలో కూడా పూర్తి స్థాయి అప్పన్న రిపోర్టు ఆధారంగానే నిన్న వైవి సుబ్బారెడ్డిని పూర్తి స్థాయిలో విచారించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కిలోకి 25 రూపాయల లెక్కన కమిషన్ ఏ విధంగా తీసుకున్నారు, మీరేమన్నా తీసుకోమన్నారా, మీ ప్రమేయం ఉందా ఏంటి అనే కోణంలో కూడా పూర్తిగా విచారించారు. అదే కాకుండా దాదాపు ఈ 68 లక్షల కల్తీ నెయ్యి వ్యవహారం జరిగితే ఈ టీటీడీలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీరు ఎందుకు వీటి మీద చర్యలు
చూపట్లేదు, ఏ కారణం చేత ఎవరి ఒత్తిడి ఉంది, ఎవరి ఒత్తిడి మేరకు మీరు తలవగ్గారు, లేదంటే ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అనే కోణంలో కూడా దాదాపు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ అయితే దాదాపు 12 గంటల పాటు విచారణ సాగిస్తూ వచ్చారు. అయితే ఇది ఇలా ఉండగా దాదాపు ఈ వైవి సుబ్బారెడ్డి ఇంట్లోనే దాదాపు 8 రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఈ విచారణ నేపథ్యంలోనే అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే నిన్నంతా సిట్ విచారణ అయితే రికార్డ్ చేశారు. అదే కాకుండా మరోమారు విచారణ కూడా రావాలని చెప్పి కూడా అది వైవి సుబ్బారెడ్డికి సూచించినట్టు కూడా తెలుస్తోంది. అయితే టీటీడీలో కల్తీ నెయ్యి వ్యవహారము తీగలాగే కొద్దిగా డొంక కదిలినట్టుగా అధికారులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు టార్గెట్ అవుతూ వస్తున్నారు. ముఖ్యంగా అప్పుడు పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్ పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి, అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, వీరందరూ కూడా వీరికి తెలియకుండానే కల్తీ నెయ్యి వ్యవహారం జరగలేదు అనేది ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా సిట్ అధికారులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు వీరి ప్రమేయంతోనే ఇవన్నీ కూడా జరిగాయని చెప్పి కూడా సుస్పష్టంగా తెలుస్తున్నట్టు కూడా అధికారులు అయితే నివేదికలో పొందుపరుస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇదే కాకుండా అప్పట్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారంలో దాదాపు కిలో మీద 25 రూపాయలు, ఒక కిలోకి 25 రూపాయల లెక్క చొప్పున కమిషన్ రాబట్టాలని చెప్పేసి అది ఎవరి ప్రమేయం ఉందని చెప్పి ఆ కోణంలో తీవ్రంగా సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకే నిన్న పదే ఆ ప్రశ్నను వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వాటికి తగినట్టు సమాచారం పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదని కూడా తెలుస్తోంది. అయితే మరోమారు విచారణకు రావాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తి స్థాయిలో నివేదిక పొందుపరిచేందుకు కూడా సిట్టు తన దర్యాప్తును వేగవంతం చేసింది. మరోమారు అటు ధర్మారెడ్డిని ఇటు వైవి సుబ్బారెడ్డిని సిట్టు విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విచారణ అంతా కూడా పూర్తి స్థాయిలో నివేదిక రూపొందించిన పిదపే వీరి మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. యమున. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.